ఛాన్స్ ఇచ్చినందుకు డైరెక్టర్ రాజేంద్ర సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా షూట్ టైంలో నేను చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఇంకా మా టీం నాకు చాలా హెల్ప్ చేశారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే రాజేంద్ర సార్ తన ప్రాణం పెట్టి సినిమా తీశారు, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా మీ సపోర్ట్ ఇంకా లవ్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. ఫ్యూచర్ హీరో వాడు తెలుస్తూనే ఉంది. నేను మాట్లాడినట్టుంది, మౌనవ్రతం తీసుకుంది వాడ. యా మాట్లాడు. హలో ఎవరివన్, నా పేరు మొహమ్మద్ రిజ్వాన్, చైల్డ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ వరంగల్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ మూవీలో ఒక మంచి రోల్ ఇచ్చినందుకు మన డైరెక్టర్ సార్కి, చరణ్ సార్కి అండ్ మన ప్రొడ్యూసర్ సార్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మూవీ తీయాలంటే చాలా కష్టపడతారు, కానీ ఇంకా ఈ మూవీ తీయడానికైతే ఇంకో ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే అసలు మాకన్నా ఎక్కువ కష్టపడారు మన డైరెక్టర్ సార్, మన నాగదుర్గక్క అండ్ మన చరణ్ సార్ వాళ్ళందరూ. అండ్ మీ అందరూ కూడా మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేసి మా మూవీని ఒక గ్రాండ్ సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా మా టీం అందరం కోరుకుంటున్నాము. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఫ్రెండ్స్ నిహార్, అక్షిత, సాన్వి అండ్ రసూల్, అండ్ థ్యాంక్ యూ. ఆదరించడానికి వచ్చిన అందరికీ నమస్కారం. కలివి వనం మూవీ టీమ్కి ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్. ఇది మంచిగా ఆడి అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చెట్లంటే ఇష్టం కాబట్టి. సో రాజ్ గారి గురించి ఏమంటారు? అంత సినిమా కరెక్ట్ టైం, ఇన్ టైం అంతా ఓకే కాబట్టి మూవ్ అయినా కదా. అబ్బా మామూలుగా కదా, ఆయన పంచులు వస్తున్నాయి ఇట్లా మైక్ పట్టుకుంటే. టైమింగ్ మామూలుగా లేదా అయింది. యాక్చువల్లీ వచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్. ఇది ఫస్ట్ టైం అనుకుంటా నేను మాట్లాడడం. తప్పుగా మాట్లాడితే క్షమించండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని వాస్తవానికి రాజన్ నాకు ఏమనుకుంటో తెలియదు, కానీ ఒక యూట్యూబర్గా మూవ్ అయినాము. ఆ తర్వాత అన్న ఎందుకు చెప్పిండో అది నాకు కూడా తెలియదు. విత్ ఇన్ సెకండ్స్లో జరిగిన మూమెంట్ ఈరోజు ఇంతవరకు వచ్చింది. దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ, మాతో పాటు మా టీం అందరికీ చాలా హార్డ్ వర్క్ చేసిరో. ఎప్పుడు ఏది ఎక్స్పెక్ట్ చేయరు నా దగ్గర. థ్యాంక్స్ అండి అందరికీ. అంతే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు. నాకు మాట్లాడడానికి రాదు. విశేష చెప్పు, వాళ్ళ టీంకి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పు. అందరూ సినిమాలో నటించిన అందరూ కష్టపడ్డారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్. ముందుగా కలివివనం ఈ చిత్రాన్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ అండ్ టీవీ మీడియా మిత్రులకు, మిగతా అభిమానులకు, మిత్రులకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ చిత్రం చాలా చిత్రంగా తయారైన సినిమా ఇది. కొన్ని సంవత్సరాల నుంచి, దాదాపుగా 20-25 సంవత్సరాల నుంచి సినిమా రంగంలో కావచ్చు, అటు యూట్యూబ్లో కావచ్చు, తనకంటూ తన ప్రతిభను మెరుగుదిద్దుకుంటూ ఒక మంచి హిట్ కోసం తనను తాను సానబెట్టుకున్న నా తమ్ముడు, నా మిత్రుడు రాజ్ నరేంద్ర. ఈ చిత్రానికి మంచి కథ తయారు చేసుకోగానే దాన్ని ప్రోత్సహిస్తూ మేము ఖచ్చితంగా సినిమా తీస్తామని చెప్పి వచ్చిన మల్లికార్జున అన్న, విష్ణువర్ధన్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నిజంగా ఈ సినిమా పోస్టర్ ఆవిష్కరణ రోజు చూస్తే ఏ స్టార్లు లేరు, బట్ కొంత వందల మంది యూట్యూబ్ స్టార్లు వెనక బలంగా నిల్చొని ఈ చిత్ర పోస్టర్ ఆవిష్కరణకు వచ్చారు. ఆ రోజు నేను అటెండ్ కాలేకపోయాను, కానీ వీడియోల ద్వారా చూసినప్పుడు వీళ్ళు ఒక కుటుంబంగా ఏర్పడి ఒకరినొకరు అభినందించుకున్న తీరు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్న తీరు చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఆ పోస్టర్ ఆవిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్క యూట్యూబ్ స్టార్కి, అంటే యూట్యూబ్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తానంటే మీరు నిజంగా స్టార్లు, కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని దాని మీద మీ ప్రతిభను చాటుకుంటున్నారు. మీరు ఏ స్టార్లకు కూడా తీసిపోని వాళ్ళు, మీరు మంచి స్టార్లు, ఫ్యూచర్లో కూడా ఇంకా పెద్ద ఎత్తుకు ఎదుగుతారని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ముఖ్యంగా ఈరోజు రాజా, నువ్వు నన్ను క్షమిస్తే ఒక మాట చెప్తా. ఈరోజు నేను రావడానికి ఏకైక కారణం మా చెల్లె నాగదుర్గ. ఎందుకంటే పోస్టర్ రిలీజ్ రోజు నాకు ఒక మెసేజ్ పెట్టింది, అన్న నా తొలి అడుగులో నీతో కలిసి నా తొలి అడుగు పడబోతుంది,
నువ్వు పాట రాసిన చిత్రం ద్వారానే పరిచయం అవుతున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలి అంటే ఆ రోజు నాకు అసలు వీలు కాలేదు. కానీ ఈరోజు ఖచ్చితంగా మన టీజర్ ఆవిష్కరణ రోజు నాగదుర్గ కోసం ఖచ్చితంగా రావాలని మా చెల్లి కోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. అఫ్కోర్స్ నీ కోసం 100%, అక్కడ ఇంకో 50% ఎక్కువ, 150% రావడానికి కారణం ఇది. దండాలు. పంచదేవతలు, ద మదర్ ఎయిర్, మదర్ స్కై, మదర్ ఎయిర్, మదర్ ఫైర్ అండ్ మదర్ వాటర్, వాళ్ళకు దండాలు. 6వ పవర్, 6th పవర్ అండ్ 6th మదర్ ట్రీ, ఆ చెట్టు తల్లి, ఆ తల్లికి దండాలు. పంచదేవతలు పుట్టి ది క్రియేషన్ ఆఫ్ 5 సుప్రీం పవర్స్ అండ్ మదర్స్ ఈజ్ ఆఫ్ 40,000 40 lakh ఇయర్స్. ఇక చెట్టు పుట్టి 38,000 to 40,000 ఇయర్స్. ఈ చెట్టుని అమ్మ అనలే, భూతం అని చెప్పలేదు, ఆ 5తోటే లిమిట్ చేసుకున్నారు. మనం ఇవాళ నుంచి ఇక నుంచి చెట్టు కూడా మనకు అమ్మ, దేవత, భూతం కాదు దేవత. భయపడ్డారు పంచదేవతల్ని భూతాలు భూతాలని చెప్పారు, ఎందుకంటే అవి తిరగబడతాయి, అన్యాయాన్ని అక్రమాన్ని అరికట్టడానికి తిరగబడతాయి. ఇవాళ ములుగు దగ్గర చెట్లు లేచి వెళ్ళిపోయినాయి 500 ఎకరాల్లో. టోర్నడోస్ వర్ దేర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. లేచిపోయేది ఏర్లతోటి పెద్ద పెద్ద చెట్లు, మన దగ్గర కూడా లేచిపోయినాయి. ఇకపోతే హెయిల్ స్టామ్స్ వచ్చినాయి, ఉరుకుతున్నాయి. మన దేశంలో అమెరికా నుంచి మన దేశానికి పాకిపోయినాయి, మైగ్రేషన్గా వచ్చినాయి. ఈ వనం ఏదైతుందో ఆగమాగం ఉంది, జనంతోటి ఆగమవుతుంది వనం. ఈ వనాన్ని కాపాడటానికి ఈ సినిమా ఏదైతే దృక్పథం ఉందో చాలా మంచి ఆలోచన. ఈ వనం కాపాడబడాలి, వన దేవతలు కాపాడబడాలి, ఇక ఒక బాట ఏర్పడాలి, ఒక మార్గం ఏర్పడాలి, ఇది జయం కావాలి, ఇది ప్రపంచం అంతా పాకిపోవాలి. ఈ ఆలోచన విధి విధానం. నేను కూడా బుడ్డప్పటి నుంచి చెట్లు పెంచుకున్నా. నీ పేరు రిజ్వానా? నీకు అన్న ఉన్నాడు ఈడ, ఆయన పేరు దుష్యంత్. అట్లనే ఉండాలి లేదా దుష్యంత్? హలో దుష్యంత్, ఉన్నాడు ఆయనలా? లేడట, ఉన్నాడు కానీ బయటికి వెళ్ళట. అచ్చం నేను అన్న లెక్కనే ఉండు, నువ్వు తమ్మునివి. సంతోషం. ఈ దుష్యంతులు ఇవన్నీ పాకిపోవాలి, చెట్లు చాలా మంచిగా ఉండాలి. నాకు కండ్లల్లో నీళ్ళు వచ్చింది. ఒక తీగ ఉంది, దాని పేరు బండి గురిజ. ఎవరిని ఏమనలే, అది ఆకాశం ఎత్తు అంటే పెద్ద చెట్టు నుంచి కింది పాకింది, ఇలా అయింది. మళ్ళీ పోయి చూసేసరికి పక్కన నరికేసారు. కళ్ళల్లో నీళ్లు పటపట గారినాయి. ఏ మనిషిని ఏమనలే, వాని భూమి కాదు ఏం కాదు, వచ్చి ఎచ్చిడి పని అల్పం పని చేస్తున్నారు. చెట్లను ఎట్లా అల్పం పని చేసుకుంటూ నరుకుతున్నారు. రోడ్డు పక్కన 2 పక్కల అది నేషనల్ హైవే. ఇదే వనజీవి రామయ్య గారు చెట్లు పెడితే ఆయన బతుకుండగానే 80% సమూలంగా నరికి పారేశారు. ఆయన బాధ కాదు, వర్ణనాతీతం. బతికుండగానే ఆగం చేశారు పెట్టిన చెట్లను. ఏదైతే నేను చూసినో 200 నుంచి 250 సంవత్సరాల చెట్లు అవి బిట్వీన్ సూర్యాపేట అండ్ ఖమ్మం. అది 1900 కోట్లు. కానీ నాశనం చేసిన దాని విలువ 90,000 90,000 కోట్ల విలువైనది. ప్లానెట్ ఎర్త్కి సపోర్ట్ చేసిన వాటిని సమూలంగా నాశనం చేసి 1900 కోట్ల నేషనల్ హైవే 4 లైన్ చేశారు. It is neither technically feasible nor economically viable. Unviable projects, untechnicable, non-technical projects are being implemented by dalalism, brokerism and contractorism. ఇటు నుంచి బయటపడాలి, చాలా జోష్ తోటి ఉండాలి. దెబ్బలు కొట్టుకుంటా, చిన్నప్పుడు 6 ఏళ్ల నుంచి దెబ్బలు కొట్టుకుంటా బతికినాయి. ఒక కలెక్టర్ చెప్పిండు, ఓఎస్డి మేడం, ప్రియాంక వర్గీస్ మేడం, ఆయన దెబ్బలే ఈ అడవిని కాపాడబడ్డది. ఫెన్సింగ్ లేదు, ఏది లేదు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ఇక్కడ చేసిన అందరికీ, స్టేజ్ మీద ఉన్న అందరికీ గుడ్ ఈవినింగ్ అండ్ నమస్కారం. మొదటిగా రాజ్ నరేంద్ర ఈ మూవీ డైరెక్టర్, నా స్నేహితుడు. ఎలా అంటే రాజ్ నరేంద్ర మొదటి సినిమా హీరో నేను. సో గత ఒక 12 ఇయర్స్ నుంచి మా ఇద్దరు స్నేహం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేసి మళ్ళీ ఒక మూవీ చేస్తున్నాను. మా ఇద్దరం బేసిక్గా పేరుతో పిలుచుకోము, బాబాయ్ బాబాయ్ అని అనుకుంటాం. సో మూవీ అనౌన్స్ చేశాడు.
అనౌన్స్ చేసి నేను మూవీ చేయబోతున్నాను. ఓకే, నేను అడిగాను ఫోన్లో జాన్ రాయ్ ఏంటని. ఏం చెప్పలేదు, ఒక మంచి మూవీ చేస్తున్నాను బాబాయ్ అన్నాడు. సో నేను ఇప్పుడు చెప్తున్నా, ఆఫ్టర్ వాచింగ్ టీజర్ చూసిన తర్వాత చాలా వరకు ఇప్పుడు దాకా జానర్స్ అన్ని సినిమాలు డ్రామా, యాక్షన్, క్రైమ్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ అని ఉంటాయి. కానీ నేను ఈ సినిమాకి ఇస్తున్నాను ఒక మంచి ఆర్గానిక్ మూవీ. ఈ సినిమా నెక్స్ట్ టైం ఎవరైనా అడిగితే ఈ మంచి ఆర్గానిక్ మూవీ అని చెప్పు చాలు. సో దిస్ ఈస్ ప్యూర్లీ ఎన్విరాన్మెంటల్కి సంబంధించిన మూవీ. సో అందరూ సపోర్ట్ చేయాలి. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కాదు, మీలో అందరికీ ఒక ఒక పాజిటివ్ సైడ్ ఉంటుంది. సో ఆ పాజిటివ్ సైడ్ తీసుకొచ్చి డెఫినెట్గా అందరూ ఈ సినిమాని చూసి ఒక మంచి సక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఇలాంటి మూవీలు ఇంకా రావాలని కోరుకుంటున్నాను. సో సేవ్ ద ట్రీస్, సేవ్ సినిమా, కిల్ పైరసీ, అండ్ ఐ విష్ ఆల్ ద టీమ్ ఆఫ్ కలివేమనం టీంకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చెట్లను సృష్టించినటువంటి అడవిని కాపాడుకోవడం మా ధర్మం అని, దాన్ని ఒక కథా వస్తువు కింద మా సహోదరుడు మిత్రుడు రాజ్ నరేందర్ గారు ఎంచుకోవడం, ఆయన చెప్పిన కథని మరి మల్లికన్న, విష్ణన్న నమ్మడం, ఎన్ని రూపాయలు ఖర్చైనా సరే ఇది ప్రస్తుతానికి సంబంధించిన ఒక జ్ఞానవంతమైన సినిమాగా కాకుండా భావితరాల కోసం ఒక దిశానిర్దేశాన్ని చూపించేటువంటి సినిమాగా మిగలాలని, అడవిని ఎలా కాపాడుకుంటారు, ఆ అడవి ఉండడం వల్ల ఏమి లాభాలు ఉంటాయనేటువంటి విషయాన్ని నమ్మి ప్రొడ్యూసర్ గారు మరి రాజ్ నరేందర్ అన్న గారికి సపోర్ట్ చేసినందుకు నేను హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. చాలామందికి ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు, ఈ సామాజిక చైతన్య గీతాలు రాసుకునే వ్యక్తి విప్లవం గురించి మాట్లాడేటైనా ఇక్కడ ఎందుకున్నాడని చెప్పి అనుకోవచ్చు. అడవిని కాపాడుకోవడం కంటే గొప్ప విప్లవం ఈ ప్రపంచంలో ఏది ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందాక సత్యనారాయణ గారి స్టోరీ గురించి ఆయన సంవత్సర క్రితం చెప్పినప్పుడు చూడండి, మనకున్నటువంటి దౌర్భాగ్యం ఎంత అదో పాతాళానికి పోయినాం మనం. అంటే రాత్రికి రాత్రి ఎవరినైనా సరే సోషల్ మీడియాలో స్టార్లను చేస్తాం, కానీ నాకు కూడా అంత గొప్ప వ్యక్తి గురించి తెలియకపోవడం మనలో ఉన్నటువంటి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఒక 3-7 జాగా కోసం కత్తులు పట్టుకొని చంపుకునే ఈ రోజులలో తనకున్నటువంటి యావదాస్తిని భావితరాల కోసం అడవిగా మార్చిన అంత గొప్ప వ్యక్తి గురించి భావితరాలకు మనం పరిచయం చేయలేకపోయినామంటే ఇంకా మనకంటే దౌర్భాగ్యులు ఎవరుంటారో ఆలోచించాలి. ఒకటే ఒక మాట చెప్తాను, ఈ భారతదేశంలో పుట్టి ఖండాంతరాలు దాటి శాంతి యొక్క ఆలోచనకు పునాదులు వేసినటువంటి గౌతమ బుద్ధుడిని ఆయన యొక్క తమ్ముడైన ఆనందుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. బౌద్ధం యొక్క ఆలోచన మొత్తం కూడా పుస్తకాలు చదవకుండా ఒకటే మాటతో చెప్పు అంటే, బౌద్ధం అంటే ఒక వృక్షము, ఒక చెట్టు తన యావత్ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరికి అపకారం చేయదు, ప్రతి వారికి మేలు చేసి చివరికి తను మరణించిన తర్వాత మనుషుల్ని కాల్చే సమాధిలో కట్టెలుగా కూడా ఉపయోగపడుతుంది, కానీ ఎవరిని బాధ పెట్టదు అని చెప్పాడు. సో అంతటి మహత్తరమైనటువంటి అడవి కోసం చాలామంది కళాకారులు ఉన్నారు, సినిమాకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, చెప్పడానికి భయపడ్డారు. కానీ నేను ఒక విషయాన్ని చెప్తా, కథావస్తు కోసం ఎంచుకున్నటువంటి చెట్లను నరికే సినిమాని హిట్ చేసిన మనం చెట్లను నాటే సినిమాని ఖచ్చితంగా హిట్ చేసే బాధ్యతను తీసుకోవాలని చెప్తా ఉన్నాను. యూట్యూబ్కి వచ్చి సాంగ్స్, షార్ట్ ఫిలింలు అన్నీ చేసి మళ్ళీ సినిమా వైపు అడుగులేస్తుండే. సో ఒక సాంగ్ చేసినప్పుడు, ఒక చిన్న షార్ట్ ఫిలిం చేసినప్పుడే అన్న డైరెక్షన్ చాలా కష్టపడి ఆ చిన్న 5 నిమిషాల వీడియో అయినా 10 నిమిషాల వీడియో అయినా పకడ్బందీగా ప్లాన్ చేసి మంచి ఇవ్వాలి అవుట్పుట్ అని చెప్పి కష్టపడుతుంటాడు. సో ఇంత పెద్ద సినిమా తీసినప్పుడు ఎంత కష్టపడుతుండో ఊహించగలము. రెండోది, మా అందరిది ఒకటే గడ్డ, కరీంనగర్ సైడు, జగిత్యాల సైడ్, ఇక్కడ ఉన్న బ్యాచ్ అందరిది. ఇక్కడ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళంతా మా చుట్టూ ఉన్న వాళ్ళే. మేము ఎప్పుడు పొద్దుగాలు ఎత్తే మొఖాలు చూసుకునేటోళ్ళము. వాళ్ళందరూ హైదరాబాద్ దాకా వచ్చి ప్రసాద్ ల్యాబ్స్లో ఒక టీజర్ ఈవెంట్ జరుగుతుందంటే మా అందరికీ హ్యాపీ. సో మా వాళ్ళందరూ ఒక్కొక్కరు ఇట్లా వచ్చి ఇక్కడ కూడా మిలియన్ వ్యూస్ పోతున్నాయి. ఫోక్ సాంగ్స్ కానీ అవి కానీ ఇవి కానీ. రీసెంట్గా 300 మిలియన్లు దేశాలు ఎక్కడెక్కడల్లో చేస్తున్నారు. సో ఆ మెంబర్స్ అందరూ వచ్చి సినిమా రంగంలో కూడా వాళ్ళకంటూ ఒక గుర్తింపుని సాధించాలి, పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. సో మదిన్, మేము 6-7 ఏళ్ళ నుంచి కలిసి వర్క్ చేస్తున్నాం మ్యూజిక్ పరంగా కూడా. కంగ్రాచులేషన్స్. కొంచెం సినిమాలు వస్తాయి, ఫోన్ లిఫ్ట్ చేయి, మాట్లాడు,
బిజీగా ఉండకు. ఎంత బిజీ అంటే ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీ. సినిమాలకు టైం ఇవి కొంచెం ప్లీజ్. సో మన లక్ష్మణ్ అన్న నీకు కూడా కంగ్రాచులేషన్స్. త్వరలో నువ్వు కూడా ఇలాంటి ఈవెంట్లు పెట్టి నీ సినిమాను కూడా ప్రచారం చేయాలి. సో నరేంద్ర అన్న వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఇలానే మీరు మీ సినిమా ప్రయాణం ఆగద్దు, ఇట్లా ముందుకెళ్ళాలి. నా పేరు నాగదుర్గ. ముందుగా వచ్చిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ చెప్పినందుకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు. అండ్ అందరూ మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ యాంకర్ గారు చెప్పినట్టు వారధి డెఫినెట్గా మా మూవీని, ఇంత మంచి మూవీని, ఇంత మంచి మెసేజ్ ఇచ్చే ఈ మూవీని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ సపోర్ట్ చేయండి. చాలా మంచి ఫిలిం. ఇప్పుడు ఏదైనా కూడా మనకి నేచరే, ఎన్విరాన్మెంటే, అది మనందరికీ తెలిసిందే. మనకు తెలుసో తెలియకనో దాన్నే మనం పాడు చేస్తున్నాము. డెవలప్మెంట్కనో దేనికనో ఎలా అయినా చివరికి ఆగిపోయేది మన నేచరే. సో అలా కాకుండా కొంచెం మేము ఈ మూవీ చేసే ప్రక్రియలో కూడా ఎక్కడ కూడా ఒక మొక్కని కూడా మేము హాని చేయొద్దు అని చాలా ట్రై చేసాము అండ్ చేసాం కూడా. హాని చేయకుండానే చాలా ప్రొటెక్ట్ చేస్తూ మూవీ చేసాం. మీరందరూ కూడా ఈ మూవీ చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్లో ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో, ఇప్పుడు ఇంత మంచి స్టోరీకి నన్ను సెలెక్ట్ చేసినందుకు మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర అన్నకి థ్యాంక్ యూ సో మచ్. మేమందరం బిఫోర్ యూట్యూబ్ నుంచి వర్క్ చేస్తున్నాం కాబట్టి అందరూ అన్నలే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. అండ్ మల్లిక్ అన్న కానీ విష్ణువర్ధన్ అన్న కానీ ఫస్ట్ నాకు రాజన్న స్టోరీ చెప్పినప్పుడు, అంటే బిఫోర్ సాంగ్స్ చేసిన ఎక్స్పీరియన్స్తో ఏదైనా సాంగ్ వచ్చినా కూడా లేకపోతే ఏదైనా మూవీ వచ్చినా కూడా ఇలాంటి మూవీ ఇప్పుడు కమర్షియల్గా అయితే చూస్తారా అని ఒక డౌట్ వచ్చేది. సో అన్న ఈ స్టోరీ చెప్పినప్పుడు కూడా ప్రొడ్యూసర్ ఎవరు అన్న అని అడిగాను. అయితే నాకు ఇవాళ మల్లికన్న మాట్లాడడం మేమందరం కూడా ఇక్కడ ఉన్న అందరం కూడా ఫస్ట్ టైం చూసామండి. ఆయన ఎంత జెన్యున్ పర్సన్ అంటే, ఎంత సింపుల్. ఆయన షూట్కి వస్తారు, ప్రొడక్షన్లో పనులు చేస్తూ ఉంటారు, అంత సింపుల్గా ఉంటారు. అండ్ విష్ణువర్ధన్ అన్న కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ మూవీకి. అండ్ ఇలాంటి ఒక స్టోరీని నమ్మి వాళ్ళు కూడా కమర్షియల్స్గా ఏమీ ఎక్కువ ఆలోచించకుండా ఇలాంటి ఒక స్టోరీ జనాల్లోకి తీసుకెళ్తే చాలా బాగుంటుంది అనే ఒక థాట్తోని వాళ్ళు ఉన్నారు కాబట్టి మేమందరం ఇక్కడ ఈ కల్వివనం అనే మూవీ కూడా ఇవాళ నిల్చుంది అంటే వాళ్ళే అండి కారణం. అండ్ మీరందరూ కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగదుర్గ అండ్ విష్ యూ గుడ్ లక్. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అతిథులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సినిమా కలివివనం వనాల నేపథ్యంలో ఉంటుంది అనగానే ఇప్పుడు అందరూ మాట్లాడేటప్పుడు ఇది కమర్షియల్ సినిమా కాదు, కమర్షియల్ సినిమా కాదు అని అంటున్నారు మాట్లాడేటప్పుడు. డెఫినెట్లీ ఇది కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా, పక్కా కమర్షియల్ సినిమా. ఎట్లా కమర్షియల్ సినిమా అంటే ఒక మనిషిని హత్తుకుంటుంది, ఒక హృదయానికి టచ్ చేస్తుంది. ప్రతి మనిషి దీన్ని చూసి వాళ్ళ మెదడులో ఒక ఆలోచన రేపెత్తుతుంది. ప్రతి ఒక్కరికి సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న చెట్టును చూసినా దండం పెట్టుకోవాలనిపిస్తుంది. అప్పుడు ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఎందుకు కమర్షియల్ కాదు ఇది? ఖచ్చితంగా ఇది కమర్షియల్ సినిమానే. ఈ సినిమా ఇప్పుడు అందరికీ అవసరం. ఈ సినిమా చిన్నపిల్లలకైతే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరమో చిన్న మాటలో చెప్తా. ఇప్పుడు టీకా అనేది మనం 20 ఏళ్ళ వయసు ఇచ్చిన తర్వాత వేస్తే పనిచేయదు, చిన్నప్పుడు వేస్తేనే పనిచేస్తుంది. అందుకే టీకాని చిన్నప్పుడే వేస్తారు. ఇది కూడా ఈ ప్రకృతి పరిరక్షణ గురించి చిన్నప్పుడు పిల్లల మెదడులో నాటితేనే అది వాళ్ళతో పాటు పెరిగి పెద్దదవుతుంది. వాళ్ళకు మొక్కలు పెట్టాలి, మొక్కల్ని మొక్కాలి, మొక్కల్ని నమ్ముకోవాలనే సంకల్పంతో వాళ్ళు పెరుగుతారు. దయచేసి ఇంకొక విషయం, పిల్లలకి వర్షం ఎలా పడుతుంది అమ్మ, వర్షం ఎలా పడుతుంది నాన్న, వర్షం ఎలా పడుతుంది గురువా అని అడిగితే దేవుడు కురిపిస్తున్నాడు అని చెప్పకండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుందని చెప్పండి. ఒక మొక్క నాటితే ఒక చినుకు రాలుతుంది అమ్మా అని చెప్పండి. మొక్కలు నాటించండి, మొక్కలను ప్రేమించండి.
ఈ సృష్టిలోకి మనం వచ్చాం, మనం సృష్టిని సృష్టించలేం. అలాంటి సృష్టిని ఖచ్చితంగా కాపాడుకునే బాధ్యత మనిషిగా మనకుంది. దేవుడు సృష్టించిన కళాకృతిలో అద్భుతమైనది ప్రకృతి. అలాంటి ప్రకృతిని మనుషులుగా మనం కాపాడుకోవడమే మన హక్కు, మన బాధ్యత. దయచేసి చెట్టును ప్రేమించండి. చెల్లెతోటి నేను దాదాపు ఒక 3-4 సాంగ్ చేశాను. ఫస్ట్ ఆ సాంగ్లతోటే నాకు పరిచయం. నేను యూట్యూబ్ సాంగ్ చేస్తా. యూట్యూబ్లో దాదాపు 700 సాంగ్ చేశాను ఇప్పటి వరకు. నేను సినిమాలు వచ్చేసి ఒక 3 సినిమాలు చేశాను నేను. ఫస్ట్ అనుకోకుండా ఏం జరిగింది అని మా అన్న కాసర్ల శ్యామన్న ఆధ్వర్యంలో తన సంగీత స్వరకల్పనలో ఆ సినిమాని తీయడం జరిగింది. దాని తర్వాత శ్రీహరి గారి చివరి చిత్రం జాబిల్లి కోసం ఆకాశమల్లె అనే సినిమా. దానికి కూడా మా కాసర్ల శ్యామన్న మ్యూజిక్ డైరెక్టర్. తను ఎప్పుడు నా వెన్నంటే ఉండి నన్ను మా ఇద్దరం ఒక క్యాంపస్లో కొన్ని రోజులు రూమ్మేట్గా, బయట కూడా కొన్ని రోజులు రూమ్మేట్గా గడుపుకున్న నా ప్రతి కష్ట నష్టాల్లో, నా సంతోషాల్లో, నా దుఃఖాల్లో తన భాగస్వామ్యం పంచుకుంటూ నన్ను ఒక మెట్టు పైకెక్కించడానికి నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడు శ్యామన్న. అన్న మీరు ఒక్కసారి ప్లీజ్ దయచేసి స్టేజ్ మీదకి రావాలి నా కోసం. అంటే ఈమె సినిమాలు చాలామంది కథలు చెప్తున్నారు మధ్యలో, ఈమెకి చాలా రోజుల నుంచి చేయట్లే. ఈమె ఎందుకనంటే పాటల్లో కూడా తన పాటలు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. చాలా నీట్ సెలెక్షన్ ఉంటుంది పాటల్లో. అబ్బాయి ఉండడు, రొమాంటిక్ సీన్ నటించదు, చాలా అద్భుతమైన పాటలలో మాత్రమే నటిస్తుంది. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుంటూ తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకుంది. తను ఓన్గా తనకంటూ ఒక ఫ్యాన్ మేడ్ తయారు చేసుకొని తనకంటూ ఒక లోకాన్ని సృష్టించుకొని బతుకుతుంది. ఈ సినిమాలో ఈ అమ్మాయిని పెట్టడానికి గల కారణం మీకు ఒకవేళ డౌట్ వస్తే ఎందుకు పెట్టాను అని అంటే, నా క్యారెక్టర్లో చూస్తే టీచర్ కనబడలేదు. టీచర్ చూస్తే దండం పెట్టుకోబోద్ది కావాలి. మరి ఈమె టీచర్ లాగా ఉంటుంది కాబట్టి ఈమెకి అందుకోసం సెలెక్షన్ చేసుకోవడం జరిగింది మా టీచర్.